నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ద బిగ్ పిక్చర్. ఆంగ్లంలో ఇప్పుడు ఒక విషయం గురించి విస్తారంగా మాట్లాడుతున్నారు. అదే ద బిగ్ పిక్చర్. అంటే పెద్దదాన్ని చూడు, మంచిదాన్ని చూడు, మంచిదాన్ని మాత్రమే చూడు, దాని లోపల కఠినమైన చిన్న చిన్నవి ఉంటాయి, వాటిని చూడకు, వాటిని పట్టించుకోకు అన్న అర్థంలో ఉపయోగిస్తున్నారు. అంటే ఒక పెద్ద పని చేపట్టినప్పుడు మ్యాక్రో లెవెల్లో పైనుంచి చూస్తే అంత బాగా కనపడుతుంది, కానీ లోపల చిన్న చిన్న విషయాల్లో తప్పులు దొరలొచ్చు. దాని గురించి పెద్దగా బాధపడద్దు, దాన్ని సరి చేసుకోవాలి, వదిలిపెట్టొద్దు, కానీ దాని గురించి బాధపడద్దు. అంతేగాని మొత్తం సక్రమంగా సాగుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు సరిగా లేవని వాటిని చూసి నిరాశపడద్దు, చెడగొట్టుకోవద్దు అన్న అర్థంలో ద బిగ్ పిక్చర్ అనే పదాన్ని వాడుతున్నారు. ఉదాహరణకు పాండవులు అడవికి వెళ్ళాల్సి వచ్చింది. అది వాళ్ళకి చాలా కష్టమైన పని. దాంట్లో పిక్చర్ ఏమిటంటే, వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నారు. వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలు చాలా ఆ కాలంలో బహిర్గతం అయ్యాయి. ఇవన్నీ వాళ్ళు అడవి నుంచి తిరిగి వచ్చిన తర్వాత గొప్ప వివేకాన్ని ఇచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందజేసే శక్తినిచ్చింది. అంటే ఇక్కడ వాళ్ళు అడవికి వెళ్ళవలసి వచ్చింది, ఆ సమయంలో కష్టపడ్డారు అనేది ఒక కష్టం. వనవాస కాలంలో మంచి జరిగింది కాబట్టి ఆ మంచిని స్వీకరించాలి. ఒక మంచి జరిగినప్పుడు చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు వచ్చినా దాన్ని పట్టించుకోవద్దు. రాజ్యానికి మంచి పరిపాలన అందించడం, మంచి గుణాలను సంతరించుకోవడం అనే బిగ్ పిక్చర్ చూసినప్పుడు కొన్ని కష్టాలు వచ్చినా స్వీకరించాల్సిందే. రాముడు అడవికి వెళ్ళాడు. ఆయన రాజ్యంలోనే ఉంటే ఆయనలో ఉన్న మంచి గుణాలు చాలా బయటపడే అవకాశం తక్కువగా ఉండేది. భరతుడు రాముడి పాదుకులకు పట్టాభిషేకం చేయడం, సుగ్రీవుడితో రాముడు స్నేహం చేయడం, హనుమంతుడు వంటి గొప్ప దాసుడు దొరకడం, విభీషణుడికి శరణాగతి ఇవ్వడం, రావణ సంహారం చేయడం, రాముడి వీరత్వం లోకానికి తెలియడం, దేవతల కోరికలు నెరవేరడం, శబరి ఆశ్రమం చూడడం, జటాయుకి మోక్షం ఇవ్వడం, ఇలా ఎన్నో మంచి విషయాలు జరిగాయి. అది బిగ్ పిక్చర్. దాని లోపల చిన్న చిన్న కష్టాలు చాలా పడ్డారు. అన్నిటికంటే దాంట్లో పెద్ద కష్టం ఏమిటంటే, నీడే లేని చెట్టు కింద పడుకోవాల్సి రావడం, దుంపలు తినడం, కాళ్లలో రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంటే దండకారుణ్యం అంతా నడవడం, సీతాభియోగం, ఇవన్నీ ఇంకా ఎన్నో చాలా కష్టమైనవి అనుభవించారు. అలాగే మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. మన అమ్మ నాన్న కానీ, అత్తగారు మామగారు కానీ, మన పిల్లలే కానీ, కోడలు అల్లుడు ఎవరైనా కానీ అందరి దగ్గర మనం వాళ్ళు కలిగించిన ఇబ్బందులను కాక వాళ్ళ వల్ల మనకు కలిగిన మేలును చూడాలి. ఇబ్బందులని చిన్న విషయం, కానీ అది మన కంట్లో పెద్దగా కనపడుతూ ఉంటుంది. ఇలా ఉండకూడదు. ఏ విషయాన్ని చూసినా రెండు కోణాల నుంచి చూడాలి. అప్పుడే మనం మనశ్శాంతితో ఉండగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పు ఏదో మొండి పట్టుతో ప్రవర్తించడం, చిన్నపిల్లల్లాగా అలగడం, ఇవన్నీ పెద్ద వయసులో చేస్తూ ఉంటారు. మా తాతగారు చాలా మంచివారు, చాలా శాంతి స్వరూపులు, ఎప్పుడూ మంచిగా చెప్తుంటారు. కానీ వయసు పెరిగిన కొద్దీ ఆహారం విషయంలో పట్టుబడతారు. తనకన్నీ సక్రమంగా సకాలంలో జరగాలి, ఆలస్యమైతే కట్టుకోలేరు. ఆహారం అనుకున్నట్టుగా ఆయన కుదరకపోతే తినను అని మొండికెత్తుతారు. తినకపోతే నిద్ర రాదు, నిద్రపోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలా వారి వల్ల ఒక సమస్య వచ్చింది. అది చూసి మన కోపం వస్తుంది. ఈయనకి ఎంతకాలం చేయాలి, ఎంతవరకు ఓపిక పట్టాలి అని అనుకుంటాం. ఆయన ఈ కుటుంబం కోసం ఎంత చేశారు, మనకెంత మంచి చేశారు, ఆయన ఎంత ఓపిక పడితే, ఎంత కృషి చేస్తే కుటుంబం ఇవాళ ఇలా ఉంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఆయన మీద కోపం రాదు, ఆయనను దూషించము. కాబట్టి ఎవరి దగ్గరైనా సరే వాళ్ళల్లో మనకున్న లాంగ్ టైం అసోసియేషన్, ఆ సంబంధాన్ని గుర్తు చేసుకోవాలి. వాళ్ళు మనకు చేసిన మంచిని మనసులో పెట్టుకుంటే మనకది దోషంగా కనపడదు. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా పక్కకు పెట్టేసి ఇప్పుడు జరుగుతున్న దాన్ని మాత్రమే చూస్తూ
వాళ్ళ వల్ల మనకు కష్టం నష్టం జరుగుతుంది అనుకుంటారు. అదే సమయంలో పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ కోసం మనం ఇంత చేసినా మనల్ని తప్పు పడుతున్నారు కదా అని బాధపడతారు. ఫలితంగా మానవ సంబంధాలు చెడిపోతాయి. మన గురించి వాళ్ళు ఊహించుకున్న ఆశించిన పిక్చర్ పాడైపోతుంది. అది వాళ్లకు మనకు మధ్య ఉన్న సంబంధాన్ని చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ మనం బిగ్ పిక్చర్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరీక్షలో కొంచెం మార్కులు తగ్గొచ్చు, కానీ ఎప్పుడు బాగానే చదువుతున్నాడు, పరీక్షలే సరిగా రాయలేకపోతున్నాడు, భయమో ఏదో తెలియదు, మిగిలిన ప్రవర్తన అంతా బాగుంది. అలాంటప్పుడు వాళ్ళని మనం కోప్పడడం మంచిది కాదు. అదే పిల్లలు ఇంట్లో ఒక కార్యక్రమం నిర్వహించాలంటే చాలా చక్కగా వాళ్ళ పాత్ర నిర్వహిస్తారు. ఇంట్లో పని చేయడం కానీ, వచ్చిన అతిథులను ఆదరించడం కానీ, ఎవరు పిలిచినా వెంటనే సహకరించడం కానీ చక్కగా చేస్తారు. అది బిగ్ పిక్చర్. దాన్ని తలుచుకున్నప్పుడు చదువులో కొంచెం మార్కులు తక్కువ వచ్చినందువల్ల పెద్ద నష్టమేమీ లేదు. అది పెద్ద సమస్య చేసి మనం బాధపడి వాళ్ళను బాధ పెట్టకూడదు. కాబట్టి ఎక్కడైనా సరే మనం బిగ్ పిక్చర్ చూడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు కొంచెం మనసు విశాలంగా ఉంటుంది. అలా ఉండడం వల్ల మనకు ప్రశాంతత దొరుకుతుంది. మనం ఎవరిని అలా ట్రీట్ చేస్తున్నామో వాళ్లకు కూడా మన మీద ఒక మర్యాద పెరుగుతుంది. మనం అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు చేసినా వాటిని పెద్ద చేయకుండా మనల్ని ఆదరిస్తున్నారు అని వాళ్ళు తప్పుల్ని సరి చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అందరూ బిగ్ పిక్చర్ని చూడాలి. లోకంలో ఏ అర్థంతో ఉపయోగించినా సరే మనం మాత్రం ఇలా చూద్దాం, అదే అందరికీ మంచిది. మీరు దాన్ని అప్డేట్ అంటారు, బిగ్ పిక్చర్ అంటారు, ఏదైనా సరే మనం ఈ రకంగా ప్రవర్తిద్దాం. చిన్న చిన్న కష్టాలను వదిలేసి పెద్ద ప్రయోజనాలను చూద్దాం. జై శ్రీమన్నారాయణ.